హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జిమ్మీ ఊసో రిటర్న్ చేసినారనమాట. సో, నిన్నటి వీడియోలో జిమ్మీ ఊసో జనవరి మంత్‌లో వస్తారని చెప్పినాను. బట్ ఈరోజు మీరు మార్నింగ్ ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని చూసినారో, సో, వాళ్ళందరికీ ముందే తెలుస్తది మన జిమ్మీ ఊసో ఈరోజు స్మాక్ డౌన్‌లో వస్తున్నారని. అండ్ అంతేకాదు రోమన్ రీన్స్ కూడా ఒక ప్రోమో ఉందని ఈరోజు స్మాక్ డౌన్ అవ్వక ముందే నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినాను. సో, ముందే చెప్పినాను. సో, నేను అందుకనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండని చెప్తాను. సో, మీరెవ్వరు ఫాలో జెయ్యరు. సో, చూడరు. సో, మళ్ళీ అడుగుతారు. మీరు రోమన్ రైన్స్ వస్తారా? జిమ్మీ ఊసో వస్తారా? అని మళ్ళీ అడుగుతారనమాట. సో, మనకి రా అండ్ స్మాక్ డౌన్ వచ్చే కన్నా ముందు కొన్ని స్పాయిలర్స్ వస్తాయి. సో, అవి వీడియో చేయడానికి కుదరదు. సో, మనకి అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తే మీకు తెలుస్తది. వీళ్ళు వస్తారు అంటే ఇప్పుడు రాలో, స్మాక్ డౌన్‌లో వీళ్ళొస్తారని మీకు క్లారిటీగా తెలుస్తది. సో, నేను ఈరోజు గూడా మెన్షన్ జేసినాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ జేసినాను. జిమ్మీ ఊసో వస్తున్నాడని, జిమ్మీ ఊసోకి ప్రోమో ఉందని, అండ్ మన రోమన్ రైన్స్ గూడా ఏదో మాట్లాడతాడని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ జేసినాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి జూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన జిమ్మీ ఊసో వచ్చినారు. సో, జిమ్మీ ఊసో ఇంజ్యూరీతోనే వచ్చినారు. సో, ఇంకా నయమైతే కాలేదు మన జిమ్మీ ఊసోకి. సో, జిమ్మీ ఊసో ఇంజ్యూరీతోనే రింగ్‌లోకొచ్చినారు. జిమ్మీ ఊసో రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, సర్వైవర్ సీరీస్ అయితే అయిపోయింది. సర్వైవర్ సీరీస్‌లో మేము గెలిచినాం. అంటే రోమన్ రైన్స్, జిమ్మీ ఊసో, జే ఊసో మేమందరం గెలిచినాం. సో, ఇప్పుడు నేను చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో మా ఫ్యామిలీ ఉంది. సో, మా ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల నుండి మా లెగసీని కంటిన్యూ చేస్తుంది. రోమన్ రైన్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక డామినెంట్ ఛాంపియన్‌గా ఉండేవాడు. రోమన్ రైన్స్‌ని చూసినప్పుడల్లా నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఆయన అంతే కాదు, నా బ్రదర్ ఉన్నాడు. నా బ్రదర్ జే ఊసో. సో, జే ఊసో చాలా అంటే చాలా మంచి పేరు సంపాదించినాడు. సో, నా బ్రదర్‌ని చూసినప్పుడల్లా నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా అని మన జిమ్మీ ఊసో చెప్పినారు. అండ్ అంతేకాదు ఇంకొక పర్సన్ ఉన్నారు. సో, ఆ పర్సన్ సోలో సికోవా. సోలో సికోవాని చూసినప్పుడల్లా కూడా నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ తను చేసే పని నాకు నచ్చలేదు గానీ, సోలో నేను నిన్ను ప్రౌడ్‌గా ఫీల్ అవుతానని మన జిమ్మీ ఊసో అన్నారనమాట. సో, దాని తర్వాత మన జిమ్మీ ఊసో ఏమంటారంటే, సో, మీ మనసులో ఒక డౌట్ ఉంటది. సో, వాట్ నెక్స్ట్ ఫర్ బిగ్ జిమ్? సో, బిగ్ జిమ్‌కి నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అని మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, మీరు గనక ఈ క్వెషన్ నన్ను అడిగితే, సో, నాకు గూడా ఆన్సర్ తెలియదు. సో, ఏం చెప్పలేం. అంటే నేను రాయల్ రంబల్‌ని విన్ అవ్వచ్చు. లేదంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ ఇయర్ బిగ్ ప్లాన్స్ ఉన్నాయి బిగ్ జిమ్‌కి అని మన జిమ్మీ ఊసో చెప్తారనమాట. సో, నెక్స్ట్ ఇయర్ మన జిమ్మీ ఊసోకి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఇంజ్యూరీ నుండి నయం కాలేదు. సో, ఇంజ్యూరీ నుండి నయమై వస్తా అని మన బిగ్ జిమ్ చెప్తారనమాట. ఆయన మైక్ కింద పడేస్తాడు. సో, వెంటనే అక్కడికి మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేస్తారు. డ్రూ మ్యాకింటైర్ వచ్చేసి మన జిమ్మీ ఊసోకి క్లేమోర్ కొడతారనమాట. సో, మన డ్రూ మ్యాకింటైర్ జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. మొన్న సామీ జాన్ పైన అటాక్ చేసిండు. ఈరోజు మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత మన నికాలిస్ అఫీషియల్స్ వచ్చేస్తారు. డ్రూ మ్యాకింటైర్‌ని పక్కకి తీసుకెళ్తారు. సో, డ్రూ మ్యాకింటైర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అయితే బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అయ్యిండు. మొన్న సామీ జాన్ పైన అటాక్ చేసిండు. ఈరోజు జిమ్మీ పైన అటాక్ చేసిండు. సో, ఇప్పుడు అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉందని చెప్పాలి మన డ్రూ మ్యాకింటైర్‌కి అండ్ ఓజీ బ్లడ్ లైన్‌కి. సో, కంపల్సరీగా మన డ్రూ మ్యాకింటైర్, రోమన్ రైన్స్ దగ్గరికి వచ్చేస్తాడు. సో, మ్యాచ్ గూడా ఇన్ ఫ్యూచర్‌లో జరగొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ అండ్ నికాలిస్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు. సో, నికాలిస్ అంటారు, "నువ్వెందుకొచ్చినావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు?" అన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ అక్కడికి మన బియాంకా బెలర్, నవోమి వెళ్తారన్నమాట. సో, నికాలిస్ చాలా చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. మన డ్రూ మ్యాకింటైర్‌ని, "నువ్వు నా రూమ్‌లోకెళ్ళు మనం మాట్లాడదాం" అని చెప్తారు. డ్రూ మ్యాకింటైర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు సెల్యూట్ చేసి. అండ్ అక్కడ బియాంకా బెలర్, నవోమి అడుగుతారన్నమాట. సో, జేడ్ కార్గిల్ సిట్యుయేషన్ ఎలా ఉంది? సో, తన పైన అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని మన నికాలిస్‌ని అడుగుతారు. సో, అప్పుడు నికాలిస్ ఏమంటారంటే, ఇంకా కన్క్లూజన్ అయితే రాలేదు. ఇంకా తెలవలేదని మన నికాలిస్ చెప్తారు. అండ్ ఇప్పుడు నువ్వు నీ టాగ్ టీమ్ టైటిల్స్‌ని రిలింక్విష్ చేయాలని బియాంకా బెలర్‌తో నికాలిస్ అంటారన్నమాట. సో, అప్పుడు నవోమి చెప్తది, బియాంకా బెలర్ తన టైటిల్స్‌ని రిలింక్విష్ చేయదు. నేను బియాంకా బెలర్‌తో యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్‌లా ఉంటా అని నవోమి చెప్తదన్నమాట. సో, అప్పుడు నికాలిస్ ఓకే అంటారు. నెక్స్ట్ వీక్ మీకు మ్యాచ్ ఉందని కూడా మన నికాలిస్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మిచెన్ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ అయితే జరిగిందన్నమాట. సెమీ ఫైనల్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన మిచెనే విన్ అయింది. సో, ఇప్పుడు మిచెన్ ఫైనల్‌కైతే వెళ్ళిపోయింది. సో, అంటే ఈ ఫైనల్ మ్యాచ్ మనకి ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో చూడడానికి దొరుకుతది. సో, ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్ మనకి టీవీలో వస్తదా? రాదా? అనే డౌట్ అయితే ఉంది. సో, కన్ఫర్మ్ అయితే అయిపోయింది. టీవీలో కూడా మనకి చూడడానికి దొరుకుతది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్. సో, రేపు మార్నింగ్ 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, మీరు మొబైల్‌లో చూసేవాళ్ళు సోనీ లివ్‌లో వస్తది. టీవీలో చూసే వాళ్ళకి యాజ్ యూజువల్ ఛానల్స్‌లో వస్తదన్నమాట.
సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ 6:30కి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లైవ్ చూడడానికి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మనకి రోమన్ రైన్స్ ఒక ప్రోమోనైతే చూపిస్తున్నారు. ఒక వీడియో ప్యాకేజ్. సో ఈ వీడియో ప్యాకేజ్‌లో మన రోమన్ రైన్స్ ఏమంటారంటే మన పాల్ హెమన్ గూడా ఉంటారు. సో రోమన్ రైన్స్ ఏమంటారంటే సో రెస్సల్ మేనియాలో నా టైటిల్‌ని నేను లాస్ అయినాను. సో అక్కడి నుండి నా డౌన్‌ఫాల్ అంటే నా దగ్గర నుండి అన్నీ వెళ్ళిపోయినాయి. ఉలాఫ్ వాళ్ళ మాల వెళ్ళిపోయింది. నా టైటిల్ వెళ్ళిపోయింది. నా బ్లడ్ లైన్ వెళ్ళిపోయింది. అండ్ జిమ్మీ ఉసో, పాల్ హెమన్ వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. సో నా దగ్గర ఏది లేకుండా అయిపోయింది. సో నేను ఒక్క టైటిల్‌ని లాస్ అవ్వడంతో నా దగ్గర ఏది లేకుండా పోయిందని మన రోమన్ రైన్స్ చెప్తారనమాట. సో నీకు తెలుసా సోలో? అంటే ఇప్పుడు నువ్వు ఆ ఉలాఫ్ వాళ్ళ నా దగ్గరకొచ్చినప్పుడు నువ్వు ఇక్కడ లెవ్వు. సో నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో లెవ్వు. మెయిన్ రోస్టర్‌లో లెవ్వు. సో నేను దాన్ని తీసుకోలేదు. నేను దాన్ని ఎర్న్ చేసుకున్నాను. మై ఫాదర్, మై అంకుల్ నాకు దాన్ని ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? నేను నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తానని. మన ఫ్యామిలీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తానని వాళ్ళు నమ్మినారు. నాకొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు. సో నేను మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తా అని వాళ్ళు నన్ను నమ్మినారు. అందుకనే ఆ ఉలాఫాలా నాకు ఇచ్చినారు. నా మెడలో వేసినారని మన రోమన్ రైన్స్ చెప్తారు. అండ్ ఈ జనవరి నెట్‌ఫ్లిక్స్ రా ఫస్ట్ ఎపిసోడ్‌లో నువ్వు నేను ఫైట్ చేద్దాం. ట్రైబల్ కాంబాట్. సో ఎవరు రియల్ ట్రైబల్ చీఫ్ అనేది తెలుస్తది. సో ఆ ఉలాఫాలా మాల కోసం ఫైట్ జరుగుతదనమాట. నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఎపిసోడ్‌లో. సో మన రోమన్ రైన్స్ అఫీషియల్‌గా సోలో సికోకి ఛాలెంజ్ చేసినారు. సో నెక్స్ట్ ఇయర్ రాలో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికో మధ్య ట్రైబల్ కాంబాట్ మ్యాచ్ జరగబోతుంది ఫర్ హూ ఈస్ ద రియల్ ట్రైబల్ చీఫ్ అండ్ ఆ ఉలాఫాలా మాల కోసం కూడా. సో ఆ ఉలాఫాలా మాల అంటేనే ట్రైబల్ చీఫ్ అంటే ఆ ఉలాఫాలా మాల. సో మనకి మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్‌ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే రాక్ వస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ కోడీ రోడ్స్ కూడా ఉంటారు. సో రాక్ కోడీ రోడ్స్‌కి ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? లేదంటే రాక్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారా? రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారా అనేది డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు కూడా ఆ ఎపిసోడ్‌ని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ మన బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఫైనల్లీ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేసినారు. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ స్ట్రోమనే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన బ్రాన్ స్ట్రోమన్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. సో ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ అక్కడికొస్తారు. సో గ్రేసన్ వాలర్ ఏమంటారంటే సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నువ్వు గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్‌లో రావాలని బ్రాన్ స్ట్రోమన్‌ని అడుగుతారు. సో బ్రాన్ స్ట్రోమన్ కూడా ఓకే చెప్తారు. అక్కడ నుండి బ్రాన్ స్ట్రోమన్ వెళ్ళిపోతారు. సో మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ హ్యాపీ అయిపోతారనమాట. అండ్ నెక్స్ట్ ఎలియా నైట్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. సో ఈ ఇంటర్వ్యూలో మన ఎలియా నైట్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడతారు. అంటే ఈ ఓజీ బ్లడ్ లైన్‌లో నన్ను కలవాలని అడిగినారు. సో నాకది ఇష్టం లేదు. మీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో నాకు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. అయినా సరే మీరు నన్ను లాగేసినారు. సో మీ ఫ్యామిలీలో ఒకడే ఒకడు మంచి మనిషి ఉన్నాడు. అది ఎవరంటే జెవుసో. జెవుసోను ఒక రియల్ మనిషి. సో మీరందరూ ఫైట్ చేస్తున్నారు కదా! ఆ ఉలాఫాలా మాల కోసం. సో ఆ ఉలాఫాలా మాలని ఉఫఫాలా అని మన ఎలియా నైట్ కొంచెం ఎక్కిరించేస్తారనమాట. సో ఇక్కడితో ఇంటర్వ్యూ అవుతది. సో దాని తర్వాత మన ఎలియా నైట్ వర్సెస్ సోలో సికో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మనం సోలో సికో పక్కన మన జాకాఫటు, తామాటోంగా ఉంటారు. సో వాళ్ళు ఈ మ్యాచ్‌లో డిస్ట్రాక్ట్ చేస్తారనమాట. సో మన ఎలియా నైట్ కూడా వాళ్ళ పైన అటాక్ చేస్తారు. బట్ మన జాకాఫటు వచ్చి ఎలియా నైట్ పైన అటాక్ చేస్తారు. మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే డిస్‌క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా మన ఎలియా నైట్ పైన మన సోలో సికో భయంకరంగా అటాక్ చేస్తారు. సో మన ఎలియా నైట్‌కి హెల్ప్ చేయడానికి ఆండ్రాడే అండ్ అపోలో క్రూస్ వస్తారనమాట. సో వాళ్ళ పైన కూడా మన న్యూ బ్లడ్ లైన్ భయంకరంగా అటాక్ చేస్తది. సో ఈ బ్రాల్‌లో మన న్యూ బ్లడ్ లైన్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ సెమీఫైనల్ 2 మ్యాచ్. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన చెల్సీ గ్రీనే విన్ అయిందనమాట. సో ఇప్పుడు మనకి రేపు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో చెల్సీ గ్రీన్ వర్సెస్ మిచెల్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్‌లో విన్ అయిన ఉమెన్ సూపర్ స్టార్ ఆ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ డీఐవైది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. సో ఈ వీడియో ప్యాకేజ్‌లో డీఐవై ఏమంటారంటే సో మేము డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్‌గా ఉండేవాళ్ళం. సో బ్లడ్ లైన్ వచ్చి మా పైన అటాక్ చేసింది. మా దగ్గర నుండి ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని తీసుకుంది. సో దాని తర్వాత మాకు రీమ్యాచ్‌కి ఆపర్చునిటీ రాలేదు. స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు. సో మోటార్ సిటీ మిషన్ గన్స్ వచ్చినారు. సో మా స్పాట్‌ని వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని మేము ఈ విధంగా చేసినామని వాళ్ళైతే చెప్తారనమాట. అండ్ దీనికి మన మోటార్ సిటీ మిషన్ గన్స్ రెస్పాండ్ అవుతారు. సో అంటే మీరు ఈ విధంగా చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జానీ గార్గనో నువ్వు ఈ విధంగా లో బ్లో కొడతామని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో మేము విడిచిపెట్టము అన్నట్టుగా వాళ్ళైతే రిప్లై ఇచ్చినారు. సో తొందరలోనే వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. సో నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనకి కోడీ రోడ్స్‌కి అండ్ కెవిన్ ఓవెన్స్‌కి ఒక ఇంటర్వ్యూ జరగాల్సి ఉండే ఫేస్ టు ఫేస్.
సో, మన మైకేల్ కోల్ రింగ్‌లో ఉండి కోడీ రోడ్స్‌ని ఇన్వైట్ చేస్తారు. కోడీ రోడ్స్ వస్తారు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్‌ని కూడా పిలుస్తారు. బట్ కెవిన్ ఓవెన్స్ అయితే రారన్నమాట. సో, కోడీ రోడ్స్ అంటారు. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. సో, తను రాని రాకపోని అన్నట్టుగా ఈ విధంగా అంటారు. మన మైకేల్ కోల్ అడుగుతారు. మన ట్రిపుల్ హెచ్ నీకేదో గిఫ్ట్ ఇచ్చినారు. సో, ఆ గిఫ్ట్ గురించి నువ్వేం చెప్తావు? ఆ గిఫ్ట్ ఏంటిదని ఈ టైప్‌లో మన మైకేల్ కోల్ అంటారన్నమాట. సో, అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ అంటే స్క్రీన్ పైన కనిపిస్తారు బ్యాక్ స్టేజ్‌లో ఉండి. సో, మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, ఆ గిఫ్ట్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో, అసలు కోడీ రోడ్స్ అసలు నీ గురించి నేను క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. సో, నువ్వు ఒక అవకాశవాదివి. సో, నీ స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి చాలా మందిని వాడుకున్నావు. నన్ను వాడుకున్నావు, రేండి ఆర్టన్‌ని వాడుకున్నావు. సో, చాలా మందిని వాడుకొని నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. సో, నువ్వొక అవకాశవాదివి. అండ్ దాని తర్వాత నువ్వు రోమన్ రీన్స్‌తో మళ్ళీ బ్యాడ్ బ్లడ్‌లో కలిసిపోయినావు. సో, నువ్వొక అవకాశవాదివి. నీకు నచ్చినట్టు, నీకు అవసరమైనట్టు నువ్వు ఉంటావు. నువ్వొక బ్యాడ్ ఫ్రెండ్‌వి అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ అంతే కాదు, నీకంటే స్టార్‌డస్ట్ బెటర్‌గా ఉండేవాడు. స్టార్‌డస్ట్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అంటారనమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేయడానికి బ్యాక్ స్టేజ్ వెళ్తారు. టైటిల్ అక్కడ రింగ్‌లో పడేసి. సో, కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్ కూడా కోడీ రోడ్స్‌ని అటాక్ చేసుకుంటూ రింగ్‌లోకి తీసుకొస్తారు. అండ్ రింగ్‌లోకి వచ్చిన తర్వాత అఫీషియల్స్ వచ్చేస్తారు. సెక్యూరిటీ వచ్చేస్తారు. వాళ్ళని ఆపేస్తారనమాట. సో, అయినా సరే బ్రాల్ జరుగుతది. అండ్ ఫైనల్‌గా మన కెవిన్ ఓవెన్స్ ఆ టైటిల్ తీసుకొని కోడీ రోడ్స్ ఫేస్ పైన కొడతారు. సో, అక్కడితో కోడీ రోడ్స్ కింద పడిపోతారు. సో, ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.